నుంచి ప్రభువా మరి ఏం భోజనం చేయలేదు, ఎలాగా అనేసి అన్నప్పుడు దగ్గర ఏమున్నది అన్నాడు, మీ దగ్గర ఏమున్నది అనేసి అన్నప్పుడు అప్పుడు 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదనేసి చెప్పారు. చెప్పగానే యేసు ప్రభు ఏమంటున్నాడంటే వాటిని నా యొద్దకు తీసుకొని రండి అనేసి అని యేసు ప్రభు చెప్పినప్పుడు, యేసు ప్రభు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో అప్పుడు ఏం చేసిందట, ఆ రొట్టెలను కదా మనం ఆ కింది వచ్చిన పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించెను. హల్లెలూయా. దేవుని పిల్లారా, యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, అక్కడ ఉంటున్న అందరూ చాలా మంది 5,000 మంది పురుషుల లెక్క మాత్రమే కనబడదు, స్త్రీల లెక్క కనబడతలేదు. కానీ యేసు ప్రభు ఏం చెప్పాడంటే ఈ 5 రొట్టెలను 2 చేపలను వాటిని నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పగానే శిష్యులు గబగబా తీసుకొని వెళ్ళి యేసు ప్రభు చేతిలో పెట్టారు. అప్పుడు యేసు ప్రభు అందరినీ కూర్చోమని ఆ 5 రొట్టెలు 2 చేపలను ఏం చేసినట, ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించెను. హల్లెలూయా. ఎందుకు ఈ యొక్క కృతజ్ఞతార్పణల పండుగ? ఈ కృతజ్ఞతార్పణల పండుగలో మన కుటుంబాల మీదకి రావాలి అనేసనంటే ఫస్ట్ మనము చేయవలసినది ఏంటంటే మన గుండెల్లో ఏముండాలా, సమర్పణ ఉండాలి కదా. సమర్పణ, మన గుండెల్లో సమర్పణ ఉండాలా, మన చేతిలో అర్పణ ఉండాలి. ఏముండాలండి? మన గుండెల్లో సమర్పణ కదా. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే హృదయంలో కదా, హృదయంలో మన యొక్క ఆ యొక్క సమర్పణ అనేది లేకుంటే మరి దేవునికి సన్నిధికి మనము ఇవ్వలేము. గుండెల్లో సమర్పణ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ఇచ్చే ఆ కొద్ది కానుకనైనా కూడా దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తారట, ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి మన జీవితాలలో ఆ యొక్క సమర్పణ కలిగిన ఆ అర్పణను మనము దేవుని సన్నిధికి తీసుకొని రావాలా. ఈరోజు ఎంతమంది బిడ్డలు మీరు మీ ఇంటి దగ్గర ఉండగానే మీరు తీసిన ఆ కానుక చేతులు పట్టుకొని ఎంతమంది ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసుకొని స్థలానికి వచ్చారు అంటే మన సమర్పణ కదా, మన సమర్పణ జీవితాన్ని మనము కలిగి ఉండాలి. మనం గమనించినట్టయితే చాలాసార్లు మనం కేవలం అర్పణిస్తే అయిపోతుంది కదా కదా అనేసి మనము అనుకుంటుంటాం. కానీ ప్రతి ఒక్క విశ్వాసి మనం దేవునికి సమయాన్ని మనము దశమ భాగం ఇవ్వాలి అనేసనంటే నీ జీవితంలో ఉంటున్న నీ సమయములో కూడా దేవునికి దశమ భాగం అనేది ఇవ్వాలి. హల్లెలూయా. ఒక విశ్వాస జీవితంలో మనము ఒక క్రైస్తవ పిల్లలముగా మనం ఉంటున్నప్పుడు దినానికి 24 గంటలు ఉంటున్నప్పుడు ఆ 24 గంటల్లో ఎన్ని గంటలు ఇవ్వాలా? కనీసము ఒక 2.5 గంటలు దేవుని యొక్క సన్నిధిలో దినములో నీవు దేవుని యొక్క వాక్యము కొరకు, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన కొరకు నీవు ఎప్పుడైతే ఆయనకు సమయాన్ని మనము కేటాయిస్తామో, అందుకనే మనము గమనించినట్టయితే సామెతల గ్రంథము 23:26లో నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము అంటున్నాడు. ఏంటిదట అంటే నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండని. దేనికి బిడ్డలారా, దేవుడు ఏమడుగుతున్నాడు అనేసరంటే మన యొక్క హృదయాన్ని ఎప్పుడైతే దేవునికి ఇస్తామో అప్పుడు మన దగ్గర ఉంటున్న ఆ అర్పణను మనం ఇవ్వకుండా వెనుకదీయం. కాబట్టి మన హృదయాన్ని మనం ఏం చేయాలని అంటే, అయ్యా ఈరోజు నా జీవితాన్ని, నా కుటుంబాన్ని మీ చేతిలో పెట్టి ప్రార్థిస్తున్నాను అనే ఒక మాట నీ నోటిని వచ్చినట్టయితే దేవుడు మన యొక్క అర్పణను అంగీకరించి మన కుటుంబానికి రావలసిన ఆశీర్వాదం అంతా కూడా దేవుడు మనకు అనుగ్రహించబడతా ఉంటాడు. హల్లెలూయా. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక మనము 12వ అధ్యాయంలోనికి వెళ్ళినట్టయితే మొదటి వచనంలో అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తున్నాడు.
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అంటే అపోస్తలుడైన పౌలు రోమా సంఘముతో ఏమంటున్నాడంటే, సహోదరుల పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మలను బతిమిలాడుకొనుచున్నాను. హల్లెలూయా. అంటే అపోస్తలుడైన పౌలు రోమాంక సంఘానితో అంటున్నాడండి, ఎందుకు ఆయన బ్రతిమిలాడుతున్నాడు అంటే, సజీవ యాగముగా మన శరీరాలను మనం ఏం చేయాలంటే మనము దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకోవాలి. అందుకనే సామెతలు 21:27లో ఏమంటాడు అంటే, జ్ఞాని అయిన సొలొమోను, భక్తిహీనులు అర్పించు బలులు దేవునికి హేయము. అంటే నువ్వు భక్తిహీనుడిగా అదే చేతితో బాటిల్ పట్టుకొని తాగి, అదే చేతితో సిగరెట్ తాగి, అదే చేతితో తప్పుడు పనులన్నీ చేసి మళ్ళా నువ్వు దేవుని యొక్క మందిరానికి వచ్చి నీ దశమ భాగాలన్నీ ఒక కాணிకలను సమర్పణ అవి అన్నీ తీసుకొని వస్తే దేవునికి అవసరమే లేదు. జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడు అంటే, భక్తిహీనులు అర్పించు బలులు దేవునికి హేయం. కాబట్టి నీ యొక్క నువ్వు ఎంత అర్పించినా కూడా ఆయన ఎందుకు ఆయన అంగీకరించలేకపోతున్నాడు అంటే, నీలో భక్తి లేదు కాబట్టి, దైవ భయము మన జీవితాలలో లేదు కాబట్టి, మనం ఎంత కష్టపడినా కూడా 24 గంటలు మనం కష్టపడినా కూడా మన కుటుంబము ఆశీర్వాదములోనికి రాలేకపోతా ఉంటున్నది. గల కారణం ఏంటంటే, మన జీవితాలలో సమర్పణ అనేది మన జీవితాలలో లేదు. అందుకనే రోమా సంఘానికి ఆయన రాస్తున్నాడు, మీరు మీ సజీవ యాగముగా, ఎలా అంటే సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. ఒక దినమన కదా మనం గమనించినట్టయితే, ఇస్సాకుకు రిబకాకు పుట్టిన కుమారులు కదా, ఇద్దరుంటున్నారు. యాకోబు ఆ తండ్రి దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకొని పారిపోతా ఉంటున్నాడు. అరణ్యంలోనికి వెళ్ళి ఆ స్థలంలో ఆ రాత్రి పడుకున్నాడు. ఒక చక్కటి కల వస్తూ ఉంటున్నది. ఆ కలలో ఆకాశానికి భూమికి అంటే ఒక నిచ్చెన దేవుని యొక్క దూతలాట ఎక్కుచూ దిగుచూ ఉంటున్నారు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క సన్నిధిలో ఆ నిచ్చెన ఆకాశం భూమికి ఆకాశానికి అంటే నిచ్చెన దేవుని యొక్క దూతలట. ఆ యొక్క యాకోబు చేసిన ప్రార్థనలు కదా, ఎంత కలవరమో, ఎంత భయమో. ఎందుకంటే ఒంటరిగా అమ్మ లేదు కదా, నాన్న లేరు, అన్నదమ్ములు ఎవరు లేరు, రక్త సంబంధులు ఎవరు, ఎంత కలవరం, ఏమైపోతుంది నా జీవితము అనేసరి కలవరంతో ఆ రాత్రి ఎంత కృంగిపోయాడో. కానీ దేవుడు ఆయనను మాత్రము ఆ రాత్రి దర్శించి ఆ యొక్క దేవదూతలు పైకి ఎక్కుతా ఉంటున్నాయి. ఎందుకు ఎక్కుతుంటున్నాయి? యాకోబు చేస్తున్న ప్రార్థనలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయట? దేవదూతలు తీసుకొని వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో సమర్పించి వస్తూ ఉంటున్నారు. ఈరోజు దేవుని యొక్క పిల్లలముగా ఈ కృతజ్ఞతార్పణల పండుగ దినమున నీవు నీ ఇంటిలో ఏముండాలి అంటే సమర్పణ కలిగిన జీవితము కలిగి ఉంటే ఖచ్చితంగా నీ ఇంట్లో దేవునికంటూ ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి రాత్రి 2 గంటల కంటే 1 గంటకు నాకు మెలకొచ్చింది. 1:30 తర్వాత 1:30కు నేను మోకరించి మీ అందరి కొరకు, మీ సంఘం కొరకు నేను ప్రార్థన చేసి సిద్ధపడ్డాను. దేవా, నన్ను ఆ స్థలానికి నడిపిస్తున్నారు, మీరు సంఘాన్ని సిద్ధపరిచి నడిపించండి అనేసని మన యొక్క సంఘము కొరకు, అధ్యక్ష మండలం కొరకు, సిఎస్ఎస్ నాడు కొరకు, దైవజనుల కొరకు, అనారోగ్యముతో ఉన్న అనేకమైన సమస్యలు పెట్టి ఆ రాత్రికాల సమయంలో చేతులెత్తి ప్రార్థన చేయటానికి దేవుడు కృప ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడులారా, నా ప్రార్థన దేవుడు ఆలకించాలి అనేసనంటే దేవుని సన్నిధిలో నీకంటూ ఒక సమయాన్ని దేవునికి దశమభాగముగా నీవు సమర్పించి ఆ సమయంలో నీ కుటుంబంలో నీ సమస్యల
కొరకు, నీ బాధల కొరకు, నీ అక్కర్ల కొరకు నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తావో దేవుడు ఏం చేస్తాడంట? ఆ ప్రార్థన ధూప నైవేద్యముగా ఆయన సన్నిధిని తీసుకొని వెళ్తా ఉంటాడు. అందుకనే ఒక మాట మనం గమనించినట్టయితే కీర్తనల గ్రంథములోని కనుక వెళితే 20వ దావీదు కీర్తన, కీర్తనల గ్రంథము 20వ దావీదు కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక, ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసుకొనును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక. చాలు. దేనికి బిడ్డలారా, ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు చేస్తున్న ప్రార్థన ఎలాగుంది అని అంటే, ఆయన నీ నైవేద్యములన్నిటినీ ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు? నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అలా సిద్ధపరిచి ఉంచినప్పుడు ఏదో ఒక దినమున ఆయన జ్ఞాపకం చేసుకొని ఆ ప్రార్థన ఆలకిస్తా ఉంటాడు. హల్లెలూయా. యాకోబు యొక్క జీవితంలో ప్రార్థన చేయటానికి ఒక నిచ్చెన ఆకాశాన్ని కంటుతా ఉన్నది. ఆ మొరలు పెడతా ఉంటే, అమ్మో ఇది ఎంతో భయంకరమైన స్థలం కదా, ఇది పరలోకపు గవిని అనేసని ఆయన లేచి ఏం చేసిందంటే, అప్పుడు ఆ స్థలములో ప్రార్థన చేసిన, అయ్యా నేను ఒంటరిగా వెళ్తున్నాను, తినడానికి ఆహారమును, కట్టుకోవటానికి వస్త్రాలను వచ్చి నన్ను గనక తీరిస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం ఇస్తారంటున్నాడు? చదవండి మాట. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ స్థలములో దేవుని మందిరమగును మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదను. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మన నైవేద్యాలను ఆయన జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఆయన మనకు కావలసిన ఆశీర్వాదాలను నువ్వు తినటానికి, ఉండటానికి గొప్ప దీవెనలు మనం పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఆయన అంటున్నాడు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలమగునుగాక. హల్లెలూయా. ఎన్నో కోరికలు ఉంటాయి కదా, బిడ్డల వివాహాలు కావాలి, ఉద్యోగాలు, గర్భ ఫలాలు కావాలి కదా, ఒక మంచి గృహం కావాలి కదా, అనేకమైన కోరికలతో దేవుని యొక్క మందిరానికి వచ్చి నీవు ఆ అర్పణ తీసుకొని రాకముందు నువ్వేం చేయాలంటే, నీ హృదయంలో సమర్పణతో, దేవా ఈ రోజు నుంచి నా నైవేద్యాలన్నీ కూడా నీ సన్నిధిలో కుమ్మరిస్తా ఉంటాను. నీ ప్రార్థన, నీ నైవేద్యము, నీ యొక్క ధూపము దేవుని యొక్క సన్నిధిలో ప్రతి దినము ఆయన సన్నిధిలో సమర్పించుకున్నట్టయితే దేవుని బిడ్డలారా ఆయన అంటున్నాడు, అయ్యా నేను క్షేమంగా వస్తే నాకు ఇచ్చిన వాటిలో 10 ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. ఆ రీతిగా ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయిన యాకోబును ఎంతగా దీవించాడు? 12 మంది కుమారులను, ఒక కుమార్తెనిచ్చి దేవుడు యాకోబును ఎంతగానో ఆశీర్వదించాడు. దేనికి బిడ్డలారా, ఈరోజు నా జీవితాలలో మన ప్రార్థన చేసి మర్చిపోతాం, కానీ అడిగి మర్చిపోతాం, ఉపవాసం ఉండి మర్చిపోతాము. కానీ దేవునికి బిడ్డలారా, మన దేవుడు ఎప్పుడు కూడా మన ప్రార్థనలు మర్చిపోయే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో ఎంత బాధ, ఎంత అక్కర, ఎంత లేమి, ఎంత బాధ. కొంతమంది కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత భయంకరముగా గుండెలు పగిలేటట్టుగా ఏడుస్తా ఉన్నారు. ఎందుకు అనేసరంటే వారి ప్రియులు కోల్పోయినప్పుడు, భర్తలు కోల్పోయినప్పుడు, బిడ్డలు కోల్పోయినప్పుడు, కుటుంబంలో విపత్తులు జరిగినప్పుడు దేవునికి బిడ్డలారా, ఆ యొక్క దుఃఖము, ఆ యొక్క బాధ ఎవ్వరు కూడా గాయాన్ని మార్చలేని బాధ. కానీ మన దేవుడు ఏం చేస్తాడంటే, ఆ సమయంలో నిన్ను హక్కున చేర్చుకొని ప్రతి బాష్ప బిందువును కూడా ఆయన తుడవగలిగిన శక్తిమంతుడు మన దేవుడు. కాబట్టి దేవుడిలారా,
దేవుని యొక్క సన్నిధిలో వాటిని అంటున్నాడు. వాటిలో నీ ప్రార్థన ఉండాలి, నీ సమర్పణ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకేమంటున్నాడు అంటే వాటిని మనం ఏం చేయాలంట? అవి ఏంటి? సామెతల కింద 3:9 మనం గమనించినట్టయితే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలములను నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను గణపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఒకటి మన జీవితాన్ని సమర్పించుకొని, రెండవది మన సమయాన్ని దేవునికి ఇచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నాడు? మూడవదిగా అప్పుడు నీవు నీ రాబడి అంతటిలో, ఎప్పుడు ఇవ్వాలా? ప్రార్థన లేకుండా, సమర్పణ లేకుండా నీ అర్పణ ఆయన అంగీకరించడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు మూడవదిగా ఆయన అంటున్నాడు, నీ రాబడి అంతటిలో. ఎంతటిలో కదా? చాలాసార్లు మనకు ఒకవైపు ఉద్యోగాలు ఉంటాయి, ఒకవైపు వ్యాపారాలు ఉంటాయి, ఒకవైపు వ్యవసాయం ఉంటుంది. ఎన్నో రకాల ఆశీర్వాదాన్ని అటువైపు ఇటువైపున దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటున్నప్పుడు నీ రాబడి అంతటిలో కదా అన్ని ఒక్కసారి మనం అనుకుంటాం, మరి దైవజనుడు లెక్క పెట్టలేడు. కానీ నీ దేవుడు, నిన్ను ఆశీర్వదించిన దేవుడు ప్రతిదీ కూడా ఆయన లెక్కలోకి తీసుకుంటా ఉంటాడు. నీ వ్యాపారాన్ని, నీ రాబడిని, నీ ఉద్యోగాలను అన్నిటిని కూడా ఆయన లెక్కలోనికి తీసుకున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమిచ్చి దేవుని ఎలా చేయట? గణపరచాలి. హల్లెలూయా. గణపరిచినప్పుడు ఆయన అంటున్నాడు, అప్పుడు నీ కొట్లలో ఏదట? ధాన్యము సమృద్ధిగా ఉండును. హల్లెలూయా. వెరికిబిడలారా, దేవుని యొక్క సన్నిధిలో చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు మనకిచ్చిన రాబడిలో మనం ఏం చేస్తున్నామంటే, దానికి దేవునికి ఇవ్వలేకుండా మనకి ఇష్టమైన వారముగా, మనకి ఇష్టానుసారంగా మనము జీవిస్తూ ఉంటాం. కానీ దేవునికి బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మన రాబడి అంతటిలో, అందుకనే మనం గమనించినట్టయితే సామెతల గ్రంథములోని కనుక మనం వెళ్ళినట్టయితే 8వ అధ్యాయం 17వ వచనములో, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యములు, ఘనతయు, స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నది. హల్లెలూయా కదా. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు కనుక నన్ను ప్రేమిస్తే ఏం చేస్తున్నాడట? నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, నన్ను జాగ్రత్తగా వెతికితే మీరు నన్ను కనుగొంటారు. ఎందుకు అంటే, ఐశ్వర్యం కావాలా, ఘనత కావాలా, స్థిరమైన కలిమి. అంటే ఏ శత్రువులు వచ్చినా దాన్ని దొంగిలించలేరు ఆశీర్వాదాన్ని కదా. కానీ ఆ స్థిరమైన కలిమిని మనం పొందుకోవాలి అంటే, దేవుని ప్రేమించే విషయంలో, దేవుని సన్నిధిలో గడిపే విషయంలో, దేవుని సన్నిధిలో ఆరాధించే విషయంలో నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలా. ఒక దినవరట జార్జ్ ముల్లర్ గారు చాలా గొప్ప దైవజనుడు. ఆయనను ఒక సీనియర్ కదా, చాలా అందగత్తట. ఆమె ఆ భోజనానికి ఆహ్వానించిందట. భోజనానికి ఆహ్వానించినప్పుడు భోజనం చేయకముందు ఆ సేవకుడు ఏమన్నాడంటే, అమ్మా కొద్దిసేపు నేను వాక్యాన్ని చెప్పిన తర్వాత మీరిచ్చే ఆతిథ్యాన్ని నేను స్వీకరిస్తా అనేసి అన్నాడట. అనేసి అంటే మంచిది పాస్టర్ గారు అనేసి అన్నప్పుడు అప్పుడు ఆయన వాక్యాన్ని స్టార్ట్ చేశాడట. వాక్యాన్ని చెప్తూ నీ అందాన్ని కదా, నీ యవ్వన బలాన్ని నువ్వు యేసయ్యకి ఇచ్చినట్టయితే నిన్ను ఘనంగా దేవుడు ఇంకా వాడుకుంటాడమ్మా అనేసని ఆయన వాక్యం చెప్పుతూ తన యొక్క రక్షణ విషయాన్ని గురించి అనేకమైన విషయాలు బోధించినప్పుడు ఆమె సీరియస్గా ముఖం పెట్టేసేసి ఆయనతో, నేను జార్జ్ గారు సారీ, మీరు ఏదైనా చెప్పండి కానీ నాకు ఇంకా టైం ఉంది. ఎందుకంటే నేను యవ్వనస్తురాలని కదా, నాకు అందం ఉంది, నాకు డబ్బు ఉన్నది కాబట్టి కొంచెం ఇంకా నాకు
నాకు టైం ఉన్నది కాబట్టి తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మీరు రమ్మనుకున్నా నేను యేసయ్య నమ్ముకొని దేవుడి సన్నిధికి వస్తా అనేసని అన్నదట. సేవకుడు భోజనం చేసి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన కొన్ని దినాలకు ఆమె ఒక మరి తను రోడ్డు మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతుంటున్నప్పుడు భయంకరమైన యాక్సిడెంట్కి గురైందట. భయంకరమైన యాక్సిడెంట్ గురయ్యి 2 కాళ్ళు వైపునైనట. 2 కాళ్ళు 2 చేతులు విరిగిపోయి మనిషి దేవచలంలాగా ఉంటున్న ఆ సమయంలో అప్పుడు ఏం గుర్తొచ్చిందంటే సేవకుడు చెప్పిన ఆ యేసయ్య గొప్పతనాన్ని గురించి గుర్తొచ్చి, అయ్యో నా జీవితాన్ని సమర్పించుకోలేకపోయాను అనేసని అప్పుడు ఆ మరణకరమైన పరిస్థితులు, అయ్యా నేను గనక బ్రతికితే నేను నీ కొరకు బ్రతుకుతాననేసి అని ఆమె ప్రార్థన చేసుకున్నప్పుడు అప్పుడు తన యొక్క ఒక కాలు పోయి ఒక కాలు ఉన్నది, ఆ 2 పెట్టుకొని యేసు ప్రభుని గురించి అనేకమైన విషయాలు రాసి ఆయా కాలేజీల దగ్గరికి ఆయా స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క పత్రికలన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలుపెట్టిందట. ఎప్పుడైతే ఆ రీతిగా చేయటం మొదలుపెట్టిందో దేవునికి బిడ్డలారా, అది చదివిన అనేక మంది యవ్వన బిడ్డలు అనేకులు కూడా క్రీస్తు వైపు వచ్చి రక్షించబడటానికి దేవుడు ఆవిడను ఒక సాధనముగా వాడుకున్నాడు. హల్లెలూయా. దేవునికి బిడ్డలారా, మన జీవితాలలో మన కుటుంబాలలో ఆయనను మనం ప్రేమించే వారముగా ఉండాలి. మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకొని ఆయన సన్నిధిలో మనము వెళుతూ ఉంటున్నప్పుడు దేవునికి బిడ్డలారా, ఆయన దగ్గర ఏమున్నాయి తెలుసా? ఆయన దగ్గర ఐశ్వర్యం ఉన్నది కదండి, ఘనతలు ఉన్నాయి, స్థిరమైన కలిమి ఉన్నది, నీతి నా యొద్ద ఉన్నది అనేసని జ్ఞానేన సొలొమోను అంటున్నాడు. ఈ యొక్క ఐశ్వర్యం కొరకు, ఈ ఘనతల కొరకు, ఈ స్థిరమైన కలిమి కొరకు ఎన్నో ప్రయత్నాలు కదండి, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ యేసయ్య దగ్గర కూర్చొని కొన్ని గంటలు ఆయన పాదాలను పట్టుకొని, అయ్యా మీరు మమ్మల్ని దీవించే దేవుడు మీరు కదా అనేసని దేవుడి సన్నిధిలో ప్రార్థించే వారముగా మనం ఉండలేకపోతున్నాం. కానీ దేవునికి బిడ్డలారా, దేవుడు మన జీవితాలలో మనము గమనించినట్టయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 8వ మొదటి వచనం 2వ వచనం చూసినట్టయితే కొరింథీయులకు రాసిన సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహించబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి మరియు నిరుపేదైనను వారి దాతృత్వముగా విస్తరించెను. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి, మాసిదోనియా సంఘాన్ని గురించి ఆయన రాస్తుంటున్నారు. వారు ఎలా ఉన్నారట? బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికంగా ఏం చేస్తున్నారట? సంతోషం. వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించింది. వెనుక బిడ్డలారా, ఒక పేద సంఘాన్ని గురించి, మాసిదోనియా సంఘాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా మనందరితో ఈ దినమున మాట్లాడుతూ ఉంటున్నాడు. మనం అనుకుంటున్నాం, నువ్వు నిరుపేద కుటుంబంలో జన్మించినా కూడా కదా, మనకు విద్య లేకపోవచ్చు కదా, సరి అయిన ఆర్థిక స్తోమత మనకు లేకపోవచ్చు, కానీ నీ అమూల్యమైన నీ యొక్క ప్రార్థన దేవునికి అవసరం బిడ్డ. నువ్వు అందరిలాగా లక్షలు వేలు ఇవ్వకపోవచ్చు, కానీ నువ్వు నిరుపేదమైనా కూడా నీ వచ్చిన దేవునికి ఇచ్చే దానిలో దాతృత్వము, ఆయన ఏమంటున్నాడు అనేసంటే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? వారి దాతృత్వము బహుగా విస్తరించినది. అంతేకాకుండా వారు తమ సామర్థ్యము కొలిదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చిరి. హల్లెలూయా. ఈరోజు దేవునికి బిడ్డలారా, సామర్థ్యము కొలదియే కాకుండా, అంటే మనకున్న దాంట్లో చాలా మంది ఇస్తూ ఉంటాం, కానీ ఈ యొక్క మాసిదోనియా సంఘము తమ సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చారని అపోస్తలుడైన పౌలు గారు
ఆ యొక్క మాసిదోనియా సంఘాన్ని గురించి కొరింథీ సంఘానికి రాస్తుంటున్నాడు. దీనికి వెళ్ళారా, ఈరోజు నా జీవితాలలో మన సామర్థ్యము కంటే దేవునికి ఎక్కువగా ఇవ్వటానికి మనం ఇష్టపడాలి. మేము గోదావరిలో పనిచేస్తున్న దినాలలో ఒక ఆంటీ ఉండేది, మరి అన్నమ్మ గారు అనేసి ఒక ఆంటీ ఉండేది. ఆమె నిత్యము నన్ను ఉపవాస ప్రార్థనలకు బాగా పిలిచేది. 3 వారాల ప్రార్థన, 6 వారాల ప్రార్థన, 7 వారాల ప్రార్థన అలాగా పిలుస్తూ ఉంటే ఊకే వెళ్ళి వస్తూ ఉండేది. ఒకరోజు నాకు విసుకొచ్చింది. ఎప్పుడు ప్రార్థన అడిగితే ఆ ముక్కతే అడుగుతుంది, వాళ్ళ ఇంటినే ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రభు వాళ్ళ సమస్యలు మాత్రము తీరటం లేదు, ఏంటి ప్రభు అనేసి నేను మార్నింగ్ తెల్లవారుజాములో లేచి ప్రార్థన చేస్తూ ఉన్నా. అప్పుడు దేవుడు నాకు ఒక దర్శనం చూపెట్టాడు. ఏంటి ఆ దర్శనం అనేసంటే, ఒక గ్లాసులో వాటరు తను తీసుకొని వచ్చి నాకు ఇస్తూ ఉన్నది. దాంట్లో అన్ని నలకలు ఉన్నాయి. అప్పుడు నేను అంటున్నా, ఆంటీ దీంట్లో అన్ని నలకలు ఉన్నాయి అంటే నేను తాను అనేసి రిజెక్ట్ చేసిన. అలాగ కనబడ్డది. ఏంటి ప్రభు నాకు ఇలాగ కనబడ్డది ఏంటి తెలుసానంటే, ఆమె నాకు ఇచ్చే వాటి విషయంలో కరెక్ట్గా లేదు. అప్పుడు నాకు అర్థమైంది పరిస్థితి. అంకుల్ చనిపోయారు, ఆ పెన్షన్ వస్తూ ఉంటుంది. అయితే ఆంటీని పిలిచి, ఆంటీ నేను ఒకటి అడిగితే మీరు కరెక్ట్గా చెప్పండి అనేసానంటే, చెప్పమ్మా అనేసానంటే, అంకుల్కి ఎంత పెన్షన్ వస్తుంది అనేసానంటే, అమ్మ 5,000 వస్తుంది. ఎంత వస్తుంది? 5,000 పెన్షన్ వస్తుంది. అంటే మీరు దాంట్లో దశభాగం తీస్తాను రా అనేసానన్నా. తీస్తానమ్మా, 500 తీస్తా అనేసానంటే, 500 మీరు ఎక్కడ మనం సిఎస్ఐ చర్చికే ఇస్తారా అనేసానన్నా. లేదమ్మా, మా ఇంటికి పలానా టీవీ స్పీకర్కి ఒక 100 రూపాయలు పంపిస్తా, ఇండిపెండెంట్ సంఘానికి ఒక 100 ఇస్తా మరి అనేసి 500 రకాలుగా డిస్ట్రిబ్యూట్ చేసిందనమాట. చేసినప్పుడు ఆంటీ ఈ రోజు నుంచి మీ ఇంట్లో ఉన్న ఈ దరిద్రత, ఈ లేమి, ఈ అప్పులను ఇవన్నీ కూడా కంప్లీట్గా పోవాలి అనేసనంటే, మీ దశమ భాగము అనేది మీరు ఎక్కడైతే సంఘం అయితే మీ కొరకు ప్రార్థిస్తున్నా, ఏ సేవకుడైతే మీ కొరకు అన్ని విషయాల్లో సహకరిస్తున్నారో ఆ సంఘానికి మాత్రమే కవరు వెళ్ళాలి. కానీ మీరెవ్వరికి ఇంకా ఇచ్చుకోవాలి అంటే మీకున్న డబ్బులో నుంచి అందరికీ ఇవ్వండి అనేసరి చెప్పాను. చెప్పినప్పుడు ఆ నెలలో ఏం చేసిందంటే, ఆ అమౌంట్ అంతా కూడా ఏం చేసింది, దగ్గర పెట్టుకున్నది. ఆ 500 తీసుకొని ఆ నైటు ప్రార్థన చేసుకుందట, బీరువాలో పెట్టుకుంది. తెల్లవారుజామున మరి పద్మరావు గారు మంచి క్యాసిక్ వేసుకొని తన ఇంట్లోకి వస్తున్నట్టుగా కల వచ్చిందట. ఆమె అంటున్నదట, అయ్యా అమ్మ చెప్పిందయ్యా, నేను ఈ కానుకను తీసి రెడీగా పెట్టుకున్నానయ్య అంటే, అప్పుడు అయ్యగారు తల మీద చేయబెట్టి, అమ్మా నువ్వు తీసినప్పుడే నేను నిన్ను దీవించాను అని చెప్పాడట. అయితే మార్నింగ్ ఆ కళ వచ్చింది అనేసి ఆదివారం నాడు ఆరాధనకు వచ్చింది. ఆరాధనకు వచ్చి ఆరాధనలో కానికేసింది. కానికేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉన్నది. ఏడుస్తూ ఉంటే, అమ్మ ఖచ్చితంగా మళ్ళీ 3 వారాల ప్రార్థన, 7 వారాల ప్రార్థన స్టార్ట్ అయింది అనేసి అనుకుంటే, ఏంటంటే అసలు చెప్పండి అంటే, అమ్మ నాకు ఇలా కళ వచ్చిందమ్మా, మీరు చెప్పినట్టుగా నేను తీసిన అయ్య వచ్చి నా తల మీద చేయబెట్టి అప్పుడే నేను దీవించిన అనేసి అని చెప్పాడు. అనేసారంటే, ఆంటీ ఈ రోజు నుంచి మీరు కనిపెట్టి చూడండి, ఖచ్చితంగా దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పాను. దేనికి వెళ్ళారా, అదే రీతిగా ఈ కోదాడులో ఉంటున్న బస్ స్టాండ్ ఆ యొక్క బ్యాక్ సైడ్లో వారి ఇల్లు ఉంటుంది. మేము ప్రార్థన చేసేటప్పుడు చాలా పెంకుటిల్లు పడిపోయే స్థితిలో ఉన్నది. కానీ ఈరోజు వారి యొక్క బిడ్డలు 3 అంతస్తుల మేడగట్టి ఎంతగానో ఆశీర్వదించబడ్డారు. హల్లెలూయా. ఆమె ఫోన్ చేసి, అమ్మ నా కొరకు ఎన్ని ఉపవాసాలు చేశారు, మీ కొరకు నేను బట్టలు తీశాను, మీరు ఖచ్చితంగా వాటిని స్వీకరించాలని అన్నప్పుడు, ఆంటీ నేను తర్వాత వస్తానని చెప్పాను. దేనికి వెళ్ళారా, ఈరోజు నీ యొక్క సమర్పణ, నీ అర్పణ, నీ యొక్క కానుక, నీ యొక్క దశమ భాగాలను నువ్వు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు? చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మన సంఘానికి రావలసిన ఆ ఆర్థిక సహాయాన్ని ఎక్కడి టీవీలో ఏ స్పీకర్ వాక్యం చెప్తే, ఎవరి పరిచయం అయితే వాళ్ళందరికీ తలా ఇంత పంచి పెడతా ఉంటాం. కానీ దేవునికి బిడ్డలారా, నీ దశమ భాగం, అందుకనే మలాకి 3:10 అని ఏమంటున్నాడంటే, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని వచ్చి ఇది చేసి
శోధించిన ఎడల మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలను కుమ్మరించెదనని. కుమ్మరించేదను. హల్లెలూయా. మలాకి భక్తునితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడట? నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ చెప్పండి, అందరు చెప్పండి, 10వ భాగం అంతనడా కొంతనడా కదా. దాన్ని ఏం చేస్తాము? ఆ 10వ భాగాన్ని ముక్కలు 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 ముక్కలుగా చేసేసి మనకిష్టమైన సేవకు, నచ్చిన సేవకు, ఆ రోజు ఆ ప్రార్థన నచ్చిందనుకో, ఆ వాక్యం నచ్చిందనుకో, ఆ సాక్ష్యం నచ్చిందనుకో, అన్ని మన యొక్క దశమ భాగాలు డిస్ట్రిబ్యూట్ అయిపోతూ ఉంటాయి. ఈరోజు నీ కుటుంబము ఆశీర్వదించబడలేకపోవడానికి గల కారణం ఏంటంటే నీ దశమ భాగం అంతా కూడా నీ మందిరపు నిధిలోనికి కదా, దేవుని యొక్క మందిరపు నిధిలోనికి ఎప్పుడైతే తీసుకొని వస్తామో దేవుడు ఏం చేశారట? ఆయన ఆకాశపు కదా, వాకిట్లు అంటే ద్వారాలు కదండి. ఆకాశంలో ద్వారాలు తెరిస్తే ఇక మనం తట్టుకోగలుగుతామా? కాబట్టి అలాంటి దీవెనలు దేవుడు మన కుటుంబానికి దయచేయాలి అనిసరంటే మనం ఏం చేయాలి అనిసరంటే దేవుని యొక్క సన్నిధిలో మనము ఆ రీతిగా దేవునికి ఇవ్వాలి. ఎప్పుడైతే ఆ రీతిగా ఇస్తామో దేవుడు ఏమంటున్నాడు అనిసరంటే ఆయన అంటున్నాడు 11వ వచనములో, మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించేదను. హల్లెలూయా. పంటనంటే ఒక్క పురుగు వచ్చేసి ఏం చేస్తుంది? హార్ట్ అటాక్ ఒక పురుగు కదా, కిడ్నీలు ఫెయిలియర్ అవు కదా, క్యాన్సర్ వ్యాధులు కదా, ఏంటిదంట వైరల్ ఫీవర్స్ కదా, ఇంకా రకరకాలుగా ఎన్ని రోగాలు ఉన్నాయో, చాలా భయంకరమైన విచిత్రమైన రోగాలు ఒక్కొక్కరు వచ్చి ప్రార్థన రిక్వెస్ట్ కొరకు వచ్చి, అమ్మా ఇలాంటి రోగం కూడా ఉంటుందా, ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయా? కొన్నిసార్లు అవి విన్నప్పుడు గుండె కదిలిపోతూ ఉంటుంది. దీనికి విడలారా, అలాంటి వాటిలో ఒక క్రైస్తవ పిల్లలముగా మనం చిక్కుకోకుండా ఉండాలి అనిసరంటే ఆయన అంటున్నాడు, మీ పంటలను తినివేసే పురుగులను నేను గద్దించేదను అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? ఆయన అంటున్నాడు, మీ ద్రాక్ష చెట్ల అకాల ఫలములను రాల్చక ఉండినట్లు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అంతేకాకుండా ఆనందకరమైన దేశములో మీరు నివసించెదరు. వెనుకబడిలారా, 2013వ సంవత్సరము మేము భద్రాచలములో 2012లో ఆయనకి యాక్సిడెంట్ అయింది. 13వ సంవత్సరంలో వడపల్లి తండ్రి గారు ఉన్నారు. ఆయన ఒక ప్రోగ్రాంకి వచ్చినప్పుడు మేము భార్యాభర్తలం వెళ్ళి, తండ్రి గారు చాలా అనారోగ్యంతో ఉన్నారు, చాలా అప్పుల పాలైపోయినాం, దయచేసి మీరు ఇక్కడ నుంచి మమ్మలను ట్రాన్స్ఫర్ చేయబాకండి అనేసి ఇద్దరం కలిసి రిక్వెస్ట్ చేశారు. చేసి నా నెల రోజులకు ట్రాన్స్ఫర్ లెటర్ వచ్చేసింది. అలాగ తెల్లవారుజామున లేచి ఈ పేషెంట్ని నేను ఎలా తీసుకొని వెళ్ళాలా, ఈ అప్పుల సమస్య నేను ఎలాగ తీర్చుకోవాలా ప్రభు అనేసి నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. అప్పుడు దేవుడు ఒక వాక్యాన్ని దేవుడు నాతో చూపెట్టాడు. 103వ దావీదు కీర్తన 4వ వచనాన్ని మనం గనుక గమనించినట్టయితే, సమాధుల నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కింద ఆ వచనం అంత చదువు. నా ప్రాణ యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆ మాటలు ఎప్పుడైతే నాకు దేవుడు చూపెట్టాడో, ఇప్పుడు దేవుని సన్నిధిలో ఆల్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ట్రాన్స్ఫర్ లెటర్ని పట్టుకొని అక్కడ మోకరించి ఏడ్చుకుంటా, అయ్యా నా ప్రాణమా యెహోవాను సన్నిధి, ఆయన చేసిన ఉపకారములలో దేని మరొక ఏంటిది దేవుడు నాకు చేసిండు? ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ అయిన అంతే, కానీ భయంకరమైన మరణకరమైన పరిస్థితిలో ఉంటున్న నా భర్తను సజీవుడిగా ఉంచి కుటుంబముగా నేను ఈ స్థలములో నుంచి వేరొక స్థలానికి బదిలీ అవటానికి కృప ఇచ్చాడు. హల్లెలూయా. ఏం కావాలండి? మీరు లక్షలు కోట్లు కోరుకోబాకండి. నీ భార్య పక్కన భర్త ఉండటం చూసుకోండి, భర్త పక్కన భార్య ఉండటం చూసుకోండి. నీ కుటుంబముతో నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ కుటుంబం అంతా కూడా చల్లగా ఉండి ఒక్క దగ్గర ఉండి పచ్చడితో తింటే చాలండి. హల్లెలూయా.
వెరికివిడిల్లారా ఆయన అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమంటే ఆయన ఆల్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏడ్చుకుంటా కృతజ్ఞత చెల్లించుకొని ఆ 13వ సంవత్సరమును నేను వెళ్ళిపోయాను. హుజూర్ నగర్కి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడి నుంచి హాల్కి వెళ్ళిపోయాం. అక్కడ 5 సంవత్సరాలు 10 కుటుంబాలలో పరిచర్య చేసుకుంటా. అయ్యా ఎక్కడ దీవెన, ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంటి ఉపవాసాలు ఉంటున్నా, నా కుటుంబాన్ని మీరు దీవించరా అనేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరోజు తెల్లవారుజామున ఒక మంచి దర్శనము నాకు కనబడతా ఉన్నది. ఒక మామిడి చెట్టు, ఎంత ఆ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని ఫలాలు ఉన్నాయి. ఆ చెట్టు కింద నేను నిలబడి అంతా కూడా ఫలాలు కుప్పవేసి అందరికి పంచి పెడతా ఉన్నాను. ఏంటిది నాకు అర్థం కాలేదు. ఇది ఇక్కడ దేవుడు నన్ను ఫైనాన్షియల్గా దీవిస్తాడేమో అనేసి అనుకున్నాను. కానీ 5 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ దేనికి బిడ్డలారా 2021వ సంవత్సరము జూన్ 20వ తారీఖున డోర్నకల్ అధ్యక్ష మండలానికి ది రైట్ రెవరెండ్ డాక్టర్ కె పద్మరావు బిషప్ ఇన్ డోర్నకల్. హల్లెలూయా. దేనికి బిడ్డలారా మన యొక్క ప్రయాసం, మన యొక్క ప్రార్థన, మన యొక్క విజ్ఞాపన, మన సమయం, మన యొక్క దశమ భాగాలు దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు ఏదో ఒక దినమున నీ కుటుంబాన్ని అంచెలంచెలుగా దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించబోయే గొప్ప దేవుడు మన దేవుడు. ఆ దేవుని దగ్గర మనం ఏం చేయాలట? మన దశమ భాగం అంతా కూడా దేవుని యొక్క నిధిలోనికి రావటానికి నువ్వేం చేయాలంటే తల్లిగా నువ్వు ప్రయాసపడి నీ యొక్క భర్తతో లేకపోతే నీ భార్యతో మనము కలిసి ప్రార్థన చేసి దేవునికి ఇచ్చినట్టయితే మన యొక్క రాబడిని దేవుడు చేసేట ఆయన ఆకాశపు వాకిళ్ళని విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు చే మన కుటుంబాలను మనందరినీ కూడా దీవించబోతుంటున్నా ఆ దేవుని ఎదుట అలాంటి ఆశీర్వాదాలు పొందటానికి అట్టి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. అందరం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను మహాగరుడమైన నా ప్రియ పరలోకపు రాజ్యాన్ని ఘనమైన పాదాలు కొందనాలు నాయన. సెయింట్ పీటర్ సంఘాన్ని మీ చేతులు పెట్టి ప్రార్థిస్తున్నాము నా తండ్రి. నాయన బిడ్డలందరితో మీరు మాట్లాడిన దేవుడు అయినందుకు వందనాలు అయ్యా నా తండ్రి. నాయన గుండెల్లో సమర్పణ నా తండ్రి, అయా చేతిలో అర్పణ అయా పంచుకొని నాయన సమయాన్ని నాయన మీ సన్నిధిలో ఎక్కువ గడుపుచు వారికి ఇచ్చిన రాబడి